ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం పలుకుతుంది, కోప్పడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎదుటివారు మన పట్ల తప్పుగా ప్రవర్తించినప్పుడు, ఎదుటి వాళ్ళ యొక్క క్రియలు బట్టి కానీ, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కానీ, చాలాసార్లు మనుషులుగా మానవులుగా మన కోపం వస్తుంది. కోపం రావడంలో తప్పేం లేదు, కానీ ఆ కోపం బట్టి మనం పాపం చేయకూడదు, ఆ కోపము ఎక్కువసేపు నిలిచి ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. మనం దేవుని వాక్యం కనుక చూసినట్లయితే చాలాసార్లు దేవుని వాక్యంలో ప్రజలు చేసిన తప్పిదాలను బట్టి చాలాసార్లు దేవుడు వారితో కోప్పడినట్టుగా దేవుని వాక్యం పలుకుతుంది. అంతవరకు మాత్రమే, అంటే ఆ కోపం తెచ్చుకోవడము, ఆ కోప్పడడం వరకు మాత్రమే దేవుని యొక్క గుణం. మనము దేవుని యొక్క స్వరూపంలో చేయబడి ఉన్నాము కనుక మరి దేవుని యొక్క క్వాలిటీ అయినా సరే కోప్పడ్డము అంతవరకు. ఒక తప్పు జరిగినప్పుడు కోప్పడ్డము, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు కోప్పడ్డము, అంతవరకు